ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలను మకర రాశి కింద మనం చెప్తాం. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 6. ధనాదాయం బాగా ఉంది, ఖర్చులు తక్కువగా ఉన్నాయి. రాజపూజ్యత 2, అవమానం 6 కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే అది కూడా సమం అయిపోతుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ 22 నుండి గురువు 4వ ఇంట రాహుతో కలిసి ఉండడం వలన ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ గురు రాహుల యొక్క కలికను మనము గురు చండాల యోగంగా చెప్తున్నాం. కాబట్టి ఏదైనా ఆస్తి రావాల్సి ఉంటే కొద్దిగా ఆచితూచి అడుగులు వేసి ముందుకు వెళితే రావాల్సినటువంటిది వీళ్ళకి వస్తుంది, సమయానికి వస్తుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో, బంధువులతో జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది చూపించబడుతూ ఉంది. దూర ప్రయాణాలు కూడా తగ్గించుకోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు, వాటిని కూడా తగ్గించుకోవాలి. అనవసరపు ఖర్చులు అనుకోకుండా జరుగుతుంటాయి, గమనించి జాగ్రత్త పడాలి, చాలా మంచిది. అక్టోబర్ తరువాత, అక్టోబర్ 31 తర్వాత అయితే రాహు ఇప్పుడు గురువుని వదిలివేసి ఆయన మీనరాశిలోకి వస్తాడు. కాబట్టి గృహ నిర్మాణము, భూములు ఇలాంటివి కొనడం అప్పుడు మంచిది మకర రాశి వారు. మకర రాశి వారికి ఏలినాటి శని ఆఖరి దశలో ఉండడం చేత ఇప్పుడు వీళ్లకు 2వ స్థానంలో ఉన్నాడు, అంటే కుంభంలో ఉన్నాడు. మకర రాశికి 2వ స్థానం కుంభం, స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ మకర రాశి వారు ఇప్పటి వరకు కూడా, అంటే ఇప్పుడు జరిగిపోయిన 2.5 సంవత్సరాలు, అంతకుముందు జరిగిన 2.5 సంవత్సరాలు, అంటే దగ్గర 5 సంవత్సరాలు కొద్దిగా కష్టాలను అనుభవించి ఉంటారు. ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయేటువంటి దానికి మార్గం ఏర్పడుతోంది. అంటే ఏలినాటి శని వెళ్ళిపోయేటువంటి సమయం. మొన్న జనవరి 26వ తేదీ కుంభరాశిలోకి ప్రవేశించాడు శని. అంటే ఇంకా వీళ్లకు ఉన్నటువంటిది ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా అయిపోతుంది. కానీ 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, చివరి దశలో ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపారాలలో ధన విషయంలో కూడా వీళ్లకు మంచిని చేకూరుస్తాడు. అట్లానే వచ్చిండేటువంటి ధాన్యాన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా అనవసరపు ఖర్చులు మాత్రం చేయకుండా జాగ్రత్త వహిస్తే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ధన సంపాదనలో. శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడము, అంటే ఏలినాటి శని కాబట్టి తప్పకుండా శనివారాలు తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు దానం చేయడము, వీళ్ళు కూడా శివారాధన చేసుకోవడం చాలా మంచిది. రాహుకేతువులు 4, 10 స్థానాల సంచారం వలన ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. అక్టోబర్ తరువాత రాహుకేతువులు 3, 9 స్థానాలలో సంచారం చేయడం వలన వృత్తి వ్యాపారాలలో లాభం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు వేరే ప్రదేశానికి వెళ్ళేదానికి కూడా మార్గం ఏర్పడుతుంది అక్టోబర్ తరువాత. పితృ సంబంధమైనటువంటి ఆస్తి అప్పుడు వస్తుంది వీళ్లకు. ఏదైనా ఆస్తులు రావాల్సి ఉండేది ఉంటే అది అక్టోబర్ తర్వాత వీళ్లకు కోర్టు విషయాలు కానీ ఇలాంటివి వాటిలో విజయాన్ని అప్పుడు సాధిస్తారు వీళ్ళు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, అంటే 2, 3, 4 పాదాల వాళ్ళు, అదేవిధంగానే శ్రవణ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు, అంటే ఈ మకర రాశి వారందరూ కూడా సుందరకాండ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఏలినాటి శని యొక్క ఇది అయిపోతుంది కాబట్టి ఆ ఏలినాటి శని ప్రభావాన్ని తొలగింపజేసుకోవాలంటే శనేశ్వరుని ప్రార్థన చేయడం, ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయడం, వెంకటేశ్వర స్వామిని ప్రధానంగా ప్రార్థన చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అదేవిధంగానే జన్మజాతకాన్ని బట్టి కూడా జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా చూసుకొని చేయాల్సినటువంటి పరిహారాలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఆచరింపజేసుకొని ఈ శోభకృత నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలని మనం అనుకుందాం. మరి వీరి యొక్క అదృష్ట సంఖ్య 8గా చెప్పబడుతోంది. శుభతిథులు, ఆంగ్ల తిథులు చూస్తే 3, 5, 6, 7, 8. 3, 5, 6, 7, 8 అంటే తదియ, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి. తెలుగు తిథుల ప్రకారంగా అయితే ఆంగ్ల తిథుల ప్రకారంగా ఈ విధంగా తీసుకొని పని ప్రారంభం చేసుకోవచ్చు. వారాలు చూసినట్లయితే సోమవారము, మంగళవారం, శుక్రవారం వీరికి శుభదాయకంగా ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆ వారాలలో మంచి సమయాన్ని చూసుకొని పని ప్రారంభం చేసి ఉన్నత ఫలితాలను పొందాలని మనం కోరుకుంటాం. సోమవారం, మంగళవారం, శుక్రవారం మకర రాశి వారికి బాగుంది, యోగప్రదంగా ఉంటుంది.